హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రణీత్ భగత్ వ్లాగ్స్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే మోటో వ్లాగింగ్ చూడబోతున్నారు. దీనికోసం నా బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 పైన బోధన్ నుంచి బాన్సాడ వెళ్ళేటువంటి దారిలో కొచ్చేరి మైసమ్మ అనే టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. అందుకని ఫస్ట్ మా పాపకైతే బాయ్ చెప్పేసి ఇంటి నుంచి మా స్కూల్కి అయితే బయలుదేరాను. ఇప్పుడు స్కూల్ ఎందుకంటే ప్రస్తుతం మేము సమ్మర్ హాలిడేస్లో ఉన్నాం కాబట్టి మా స్టాఫ్ని కొలీగ్స్ని కలవకుండా చాలా రోజులు అయిపోయింది. అందుకని అక్కడ కొంతమంది స్టాఫ్ ఆల్రెడీ వచ్చున్నారు. మనం వాళ్ళని కలిసేసి అక్కడ కాసేపు మనం ఆడుకొని ఈ ప్రోగ్రామ్కి అయితే మనం బయలుదేరుతాం. యాక్చువల్లీ ప్రోగ్రామ్ ఏంటంటే మా కొలీగ్ శ్రీనివాస్ సార్ వాళ్ళ బ్రదర్ శివరామ్ వాళ్ళ పాప కేశిఖండన్ మహోత్సవం అనమాట. ఇది అక్కడ టెంపుల్ దగ్గర చేస్తున్నారు. రైట్, మనం స్కూల్కి అయితే వచ్చేస్తాం. మనకి ఎదురుగా కనిపిస్తున్న వైట్ బిల్డింగే మా స్కూల్ కమ్ కాలేజ్. ఇదే మనకి ఎంజేపీ గురుకుల హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనమాట. ఇది మనకి పాత విజయసాయి డిగ్రీ కాలేజ్లో రెంటెడ్ బిల్డింగ్ లాగా నడుస్తుంది ప్రస్తుతం. రైట్, ఇక్కడికైతే వచ్చేసి మా స్టాఫ్ని కలిసాము. ఎక్కువసేపు అయితే ముచ్చట్లు పెట్టుకోలేదు, ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి మేము ఒక 6 to 7 మెంబర్స్ కలిసి బైక్ల మీద నసులాబాద్కి అయితే వెళ్తున్నాం అనమాట. నాతో పాటు నా వెనకాల మా హిందీ సార్ హనుమాల్ సార్ అయితే కూర్చున్నారు నా బ్యాగ్ పట్టేసుకొని. బోధనలో ఉండే వాళ్ళకి తెలిసి ఈ ముందు కనిపించే ఆర్చ్ని సాయిబాబా కమాన్ అని పిలుస్తారనమాట. మాకు గేట్ పడింది, ట్రైన్ వెళ్తున్నట్టుంది. కాసేపు ఇక్కడ ఆగుతాము. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టు కనిపించింది. అందుకే నా బైక్ని అయితే ఈ కార్ ముందున్న సందులో దూర్చేశాను. అట్లయితే ముందుకు వెళ్తున్నాను. బైక్లో అయితే కావాల్సినంత ఫ్యూల్ ఉంది, బట్ సేఫ్ సైడ్ కొంచెం పోసుకొని అయితే వెళ్దాం. ఫ్యూల్ పోసుకోవడం అయిన తర్వాత మనం బైక్ని అయితే స్టార్ట్ చేసి రుద్రూర్ వైపుగా అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి వర్ణి నుంచి ఇంకా మనం ముందుకెళ్ళాలి. నేను నడుపుతున్న బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అండ్ మీకు చెప్పాను ఫర్ ద ఫస్ట్ టైం మనం మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాం. దీనికోసం మనం వాడుతున్నటువంటి కెమెరా వచ్చేసి DJI ఆస్మో యాక్షన్ 4 అనమాట. అండ్ వాయిస్ ఓవర్ వచ్చేసి DJI మైకే, DJI మైక్ 2 వర్షన్ 2, ఇది కొత్తది. రైట్ నో మనం రుద్రూర్ అయితే దాటి వచ్చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్లన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. ఈ రోడ్స్ అన్నీ కూడా చిన్న రోడ్స్ అన్నీ పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మనం స్టేట్ మొత్తం చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు పాత నేర రోడ్స్ అన్నీ కూడా చాలా వైడర్గా మారిపోయి చాలా విశాలంగా ఉన్నాయి. అండ్ ఇలాంటి రోడ్స్ ఉన్నప్పుడు మనం ఎంత దూరమైనా సరే చాలా ఈజీగా జర్నీ అయితే చేయొచ్చు, ఈవెన్ బైక్ మీద కూడా. ఓకే, ఇటువైపు ఇంకా రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా కాలినట్టున్నాయి, ఎందుకంటే వర్క్ చూస్తే స్టిల్ ప్రోగ్రెస్లోనే కనబడుతుంది. సో ఇవన్నీ అయిన తర్వాత రోడ్లు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. రైట్ నౌ మనం వర్ణికి అయితే వచ్చేసాం. అండ్ ఎదురుగా కనిపిస్తున్నది నేతాజీ చౌరస్తా. ఇక్కడ నుంచి మనం రైట్కి అంటే బాన్స్వాడ వెళ్ళేటువంటి దారిలో ఒక 8 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకి నసులాబాద్ గండి అనేటువంటి ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి రైట్కి కచ్చా రోడ్డులో ఇంకాస్త మనం జర్నీ చేస్తే టెంపుల్కి అయితే చేరుకోవచ్చు.
రైట్ నో మనం వర్ణి అయితే దాటేసుకొని కొన్ని బ్యూటిఫుల్ విలేజెస్ తండా గ్రామాలన్నీ కూడా దాటుకొని మనం నసరులాబాద్ గండిలోనికి అయితే ఎంట్రీ అయ్యాం. ఇక్కడ చూడొచ్చు అటవీ ప్రాంతం ఇదంతా కూడా, కొన్ని కోతులు కూడా రోడ్డు మీద కనబడుతున్నాయి. వన్స్ మనం ఇది దాటిన తర్వాత ఆల్మోస్ట్ మనం నసరులాబాద్కి దగ్గరలో ఉన్నట్టే. అండ్ అక్కడి నుంచి కచ్చా రోడ్లో మనం రైట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎస్, మనం వచ్చేసాం. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న గేట్ ఏదైతే ఉందో అది మనకి ఎంట్రీ అనమాట, కొచ్చేరి మైసమ్మ టెంపుల్ వైపుకి వెళ్ళడానికి. అండ్ ఇటువైపు బాన్స్వాడ వెళ్తుంది రోడ్డు. అండ్ మీరు అక్కడ బోర్డు చూస్తే కొచ్చేరి మైసమ్మ దేవాలయం అని రాస్తుంది. గ్రామం మైలారం కిందికి వస్తుంది ఇది. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నది ఏదైతే కాలువ ఉందో దీన్ని పెద్ద కాలువ అంటారంట ఇక్కడ. అండ్ దీని వెంబడి 1 కిలోమీటర్ మనం ముందుకెళ్ళి దెన్ ఆ తర్వాత రైట్కి పొలాల్లోకి మనం వెళ్ళాలి. అక్కడ ఈ మైలారం గ్రామ శివార్లో అయితే మర్రి చెట్టు కింద ఈ దేవత అయితే వెలిసిందంట. నేను కూడా చూడలేదు, ఫర్ ద ఫస్ట్ టైం చూడబోతున్నాను మీతో పాటే. అఫ్ కోర్స్ నాకంటే ముందు చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు, బట్ నాతో పాటు ఇంకోసారి చూద్దురు కానీ దర్శనం కూడా చేద్దురు కానీ రండి. ఈ కచ్చా రోడ్ నుంచి మనం రైట్లోకి అయితే తీసుకున్నాం. ఇక్కడ చాలామంది జనాలు కనబడుతున్నారు, బట్ మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఓకే, గుడి ఇక్కడ. ఓకే, స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటా. రైట్ అక్కడ స్ట్రైట్గా ఏదైతే గుంపుగా చెట్టు కనబడుతుందో పెద్ద చెట్టు, మేబీ అక్కడే టెంపుల్ అనుకుంటా. ఫస్ట్ మనం దర్శనం అయితే చేసుకున్నాం. ఓకే రైట్, ఇక్కడ గేట్ ఉంది కదా, ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దెన్ మా వాళ్ళని అయితే వెతుక్కుందాం. వావ్, మనమైతే వచ్చేసాం. అండ్ ఎదురుగా కనిపించేటువంటి పెద్ద మర్రి చెట్టు ఇది. అండ్ ఇది పచ్చని పొలాల మధ్యలో ఒక హైట్ ప్లేస్ మీద ఈ చెట్టు అయితే ఉంది. అండ్ ఈ చెట్టు మొదల దగ్గర ఈ మైసమ్మ తల్లి దేవత అయితే వెలిసింది. చలో మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. రైట్, మనం దర్శనం అయితే ఫినిష్ చేసుకొని మా వాళ్ళు ఉన్న చోటుకైతే వచ్చేసాం అనమాట. ఇక్కడే మనకి ఫంక్షన్ జరుగుతుంది. అండ్ హీఈస్ అవర్ కొలీగ్ శ్రీనివాస్ సార్, వీళ్ళ బ్రదర్ వాళ్ళ పాప కేశఖండన మహోత్సవమే ఇక్కడ జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ మేము వచ్చిన ఒకటే ఫంక్షన్ కాదు, ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నట్టున్నాయి. అండ్ చాలామంది వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చున్నారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. లైట్గా వర్షం కూడా ఇటువైపు ఉన్నట్టుంది, మాకైతే తగలలేదు మధ్యలో. ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయినట్టుంది, ఎందుకంటే చాలామంది తినేసినట్టున్నారు కూడా. అండ్ మేము కూడా కాస్త ఎండలో పడి వచ్చాం కాబట్టి కొంచెం కూల్ డ్రింక్ అవి తాగేసి భోజనానికి అయితే వెళ్తామన్నమాట కాసేపట్లో. భోజనానికంటే ముందు స్టేజ్ మీద అయితే వెళ్ళి కలిసి ఫోటో అయితే దిగాం. అండ్ ఆ తర్వాత మేము వచ్చినందుకు శ్రీనివాస్ సార్ మా అందరికి కూడా శాల్వాలు అయితే కప్పడం జరిగింది యాజ్ ఏ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ట్రెడిషన్. దెన్ తెలంగాణలో జరిగే ప్రతి ఫంక్షన్లో కూడా స్పెషల్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అందరితో కలిసి భోజనాలు అయితే చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళొకసారి శ్రీనివాస్ సార్కి విషెస్ చెప్పేసి బోధనకైతే బయలుదేరి రావడం జరిగింది.
రైట్, దిస్ ఈజ్ మై మోటో వ్లాగ్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఊర్లో ఏవైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటే వాటిని కామెంట్లో పెట్టండి. నా కెమెరా ద్వారా ఇంకా అందంగా చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.